बहुत देर వస్తే మీ తల్లిదండ్రులు నా దగ్గర పంపించమను. వీడే ఉంటాం పోలీస్ స్టేషన్లోనే, మేము ఎక్కడికి పోము. ఓకేనా? దయచేసి ఏమ్మా చెప్పే మీకు చదువుతున్నాను జెడ్పీపీ హై స్కూల్లో. ఈ ధర్నా ఎందుకంటే మేము సునీల్ సార్ వద్దని మేము ధర్నా చేస్తున్నాము. సారు ఎందుకు వద్దంటున్నామంటే సార్ మాతో మిస్బిహేవ్ చేయడము, స్కూల్కి 10:30 పైన వస్తున్నారు, టీచర్స్ అందరు వచ్చిన తర్వాత వస్తున్నారు. అందరు వచ్చిన తర్వాత రావడం వల్ల పీరియడ్ టైం అయిపోతుంది, పిల్లలకి సరిగ్గా క్లాసెస్ చెప్పట్లేదు, క్లాస్కి వచ్చి నిద్రపోతున్నారు, షర్ట్ తీసేసి నిద్రపోతున్నారు. అందువల్ల మేము ఈ ధర్నా చేస్తాం. ప్రిన్సిపల్ చెప్పారా సునీల్ సార్? చెప్పాం మేడంకి చెప్తే పంపిస్తామంటున్నారు కానీ ఆ సార్ని పంపించాలి. మాట్లాడుతున్నాను. మాకు సునీల్ సార్ వద్దు, సాయి సార్ కావాలి. సునీల్ సారు మిస్బిహేవ్గా మాతో ప్రవర్తిస్తాడు, షర్ట్లు ఇప్పేసి క్లాస్లో కూర్చోవడం, పిల్లల్ని బాగా కొట్టడం అట్లా చేస్తున్నాడు. సాయి సార్ క్లాస్ని బాగా చెప్తాడు, మాకు సాయి సార్ కావాలి. సునీల్ సార్ వద్దు, సాయి సార్ని. హెచ్ఎం మేడం అడిగితే సాయి సార్ని పంపించేశాడని చెప్పింది. సునీల్ సార్ ఉన్నాడంట, ఆ సార్ క్లాసులు బాగా చెప్పడు, పిల్లకాయలని కూడా కొడతా ఉంటాడు బాగా. ఎందుకంటే మాకు సునీల్ సార్ వద్దు, సాయి సార్ కావాలని సునీల్ సార్ మీద హెచ్ఎం చెప్పాము చాలా సార్లు, అయినా కూడా మేడం సార్ని వెనకేసుకోవడం చేసి కానీ మాకు సునీల్ సార్ వద్దు, సాయి సార్ కావాలని ధర్నా చేస్తున్నాం.